పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ సాహితీ శిఖరం నేల కొరిగింది. ప్రముఖ వాగ్గేయకారులు, ప్రముఖ రచయిత, కవి అయిన అందెశ్రీ గారు అనంత లోకాలకి వెళ్ళిపోయారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అనే గీతంతో ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అందెశ్రీ గారు రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. ప్రస్తుతం నాతో పాటు కరీంనగర్ నుంచి లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు ప్రముఖ హాస్య నటులు, యూట్యూబ్ స్టార్ అయిన సదన్న అలియాస్ ఆర్ఎస్ నంద గారు. ఆయనకి అందెశ్రీ గారితో దాదాపు 2 దశాబ్దాల అనుబంధం ఉంది. సదన్న గారితో మాట్లాడదాం. నమస్తే సదన్న గారు. హాస్య వీడియోలతో మీరు మా అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఇలాంటి విషాద సమయంలో మిమ్మల్ని పలకరించాల్సి వచ్చింది. సదన్న గారు, మీకు అందెశ్రీ గారి గురించి తెలిసిన విషయాలు, ఆయనతో మీకున్న అనుబంధం గురించి మాతో పంచుకుంటారా? తప్పకుండా అమ్మా. నాకు బతుకమ్మ సినిమా చేసిన అటువంటి ఆ సందర్భంలో అన్నతో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆ బతుకమ్మ సినిమా ద్వారా అన్న బతుకమ్మ సినిమాకు పాట రాయడం జరిగింది. అప్పుడు బాలసాని రాజన్న గారు, నేను ఇద్దరం కలిసి అన్న వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. ఆ అన్నతో దాదాపు ఒక 3 గంటల పాటు సాహిత్య చర్చలో పాల్గొని, ఎందుకంటే బాలసాని రాజన్న గారు కూడా స్వతహాగా కవి, నాకు కూడా సాహిత్య అభిరుచి ఉంది కాబట్టి నేను కూడా పాటలు రాసేవాడిని. అట్లా అన్నతో సాహిత్యానికి సంబంధించినటువంటి చర్చాగోష్ఠి ఒక దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. అప్పుడు ఊర్మనదిరా సినిమాలోని ఆ పాట ఉర్రూతలుగుతున్నటువంటి సమయం, చూడా చక్కాని తల్లి సుక్కల్లో జాబిల్ అనేటువంటి పాట. ఆ సమయంలో మేము అన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అన్నతో కలిసి భోజనం, అంటే అక్క భోజనం ఏర్పాటు చేసింది మా కోసం. అందరితో కలిసి అక్కతో కూడా మధ్య మధ్యలో మాట్లాడేవాడిని, అన్నతో మాట్లాడేటోని. అన్న ఏంటంటే, నేను రాసినటువంటి ఒక పాట ద్వారా ఇంకా నేనంటే బాగా అభిమానం ఏర్పడింది. నేను ఏదైనా పాట రాస్తే అన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్లాంటి పాట రాసిన అంటే చాలా బాగుందిరా, బాగా రాశావు అని నన్ను చాలా అంటే ప్రశంసించేవాడు. అలాంటి ఒక కవి, వాగ్గేయకారులైనటువంటి ఒక గొప్ప రచయిత అయినటువంటి అకాలంగా మనల్ని విడిచి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఈ విషాద సమయం అనేది ఈ ఊహ అయితే బాగుండని అనిపించింది నాకైతే. ఆదర్శప్రాయం. ఆయన ముఖ్యంగా పశువుల కాపరిగా పనిచేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులుగా కూడా పనిచేశారు. ఆయన జీవితంలో ఎంతో బాధాకరమైన ఘటనలు కూడా ఉన్నాయి. సమాజానికి, ప్రజలకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఆయన జీవితంలోనే ఘట్టాలు మీకు తెలిసినవి మాకు చెప్పండి. అంటే నిజ జీవితంగా వాస్తవంగా మేము ఎప్పుడు కలిసినా కూడా, అంటే నాకు సమావేశాలతో ఫోన్ లో మాట్లాడుకున్నా కూడా కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అన్న పాట గురించి నేను మాట్లాడుతూ ఉంటే అన్న నా హాస్యం గురించి మాట్లాడేటోడు. షార్ట్ ఫిల్మ్లు చూసిన తర్వాత నాకు చాలా సందర్భాల్లో ఫోన్ చేసినప్పుడల్లా నవ్వుల రారాజు సదన్న ఆర్ఎస్ నంద అని పిలిచేటోడు. నిజంగా ఆ పిలుపు దూరం అయిపోయినందుకు చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే ఆయన షార్ట్ ఫిల్మ్లలో ఇంకా గివ్వి తీస్తే బాగుండు, ఇంకా గిట్లాంటి నువ్వు చేయాలనా అని, అదే విధంగా చూసినటువంటి షార్ట్ ఫిల్మ్ లో చాలా బాగా చేసినవాడు, అసలు నీకు నువ్వే సాటి అని ఇట్లా ప్రశంసించేటోడు. అలాంటి ప్రశంస, అలాంటి సలహా దూరం అయిపోయినందుకు చాలా బాధగా ఉంది నాకు. మీరు సినిమాలకు కూడా వెళ్తుండేవారు కదా, అలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? కలిసి నేను 2 చూడడం జరిగింది. ఒకటి మంగళ్ పాండే అనే ఒక సినిమా, ఇంకోటి చంద్రముఖి. ఇద్దరం కలిసి, నేను వెళ్ళినప్పుడు యూనివర్సిటీలో ఇద్దరం కలిసి ఉస్మానియాలో సరదాగా తిరిగి, ఇదే నాన్న నేను ఇక్కడ వాకింగ్ చేస్తా ఇట్లా చెప్పేటోడు అన్న. వాటి గురించి మాట్లాడుతూ అట్లా అన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను మళ్ళీ తీసుకుని ఇద్దరం కలిసి ఆ 2 సినిమాలు చూడడం జరిగింది. ఆ సినిమా మీద చర్చ జరిగేది. అంటే ఎక్కువ ఎప్పుడు కనిపించినా, ఎప్పుడు ఫోన్ లో మాట్లాడినా అలాంటి చర్చనే జరిగేది. ఇక్కడికి కరీంనగర్ కూడా ఆ అన్న ఒకసారి ధర్మపురి జగిత్యాల జోన్ లో పోయినప్పుడు నాకు బయలుదేరే ముందే ఫోన్ చేసి, నేను కరీంనగర్కి వస్తున్నానన్నా, నీకు ఒక బుక్ ఇవ్వాలని నాకు ఒక పుస్తకం కూడా ఇచ్చిపోవడం జరిగింది. అన్న రాసినటువంటి పుస్తకం వాక్కులమ్మ. నాతో ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ నా హాస్యం గురించి మాత్రమే ఎక్కువ మాట్లాడేటోడు. అన్న ఈ పాట బాగుందన్న, ఈ పాట అని ఇట్లా మాయమైపోతున్నాడమ్మ మనిషి అనేటువంటి ఆ పాట ఇక్కడ కరీంనగర్ లో ఒకసారి సమావేశానికి వచ్చినప్పుడు ఆ పాటనే నేను మామూలుగా మేమిద్దరమే కూర్చొని ఆ అన్నతో కూర్చొని మాట్లాడినప్పుడు, అన్న ఈ పాట చాలా అంత వైరల్ అవుతుంది, చాలా మంది పాటను బాగా చాలా ప్లేసులలో వాడుతున్నారు, నేను బాగా వాడుతున్నారు అని ఇట్లా ఆ చర్చ జరిగేది తప్ప మిగతా ఎట్లాంటి, నేను చెప్తున్నా కదా, అంటే కుటుంబ నేపథ్యానికి సంబంధించిన గానీ మిగతా సమస్యల గురించి గానీ ఎప్పుడు మేము చర్చించుకోలేదు. ఓన్లీ సాహిత్య అభిరుచికి సంబంధించినటువంటి చర్చలే, పాట లేకపోతే హాస్యం, ఈ రెండిటి మీద మాత్రమే ఎక్కువ జరిగేది.
ఆయన కలం నుంచి జాలువారిన 'జయ జయ హే తెలంగాణ' అనే గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది. ఆయన అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మీకేమనిపిస్తూ ఉంటుంది ఆ పాట విన్నప్పుడల్లా? నేను ఆ పాట వచ్చినాక నేను మాట్లాడినండి. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీ పాట రావడం అప్పటికే అంటే అంతకుముందు కూడా పాట అన్నారు గానీ రాలే గదా! ఆ తర్వాత ఈ పాట రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు వచ్చిన తర్వాత అడిగేటోడు పాఠశాలలో ఇట్లా పాట వస్తుందనంటే అంతటా పాడుతున్నారన్న అని చెప్పిన నేను. అంటే ఎప్పుడైనా ఆ పాట గురించి ఇవి రెండే. అట్లాంటి చర్చ జరిగేది. ఆ పాట నేను ఒకసారి పాడి ఇట్లనే మేమంటే ఏ కలిసిన సందర్భాల్లో మాత్రం పాట పాడడమో, లేకపోతే మాట్లాడినప్పుడు గూడా ఆ పాట గురించి మాత్రమే జరిగేది. చాలా సంతోషపడ్డాడు. ఆ ఎమోషన్ ఒకటి ఆ ఎమోషన్ గురించే మాట్లాడినా నేను. ఈరోజు నా స్టేటస్‌లో గూడా అదే పెట్టానండి. ఆ అన్న పాట వస్తున్నప్పుడు ఒక్కసారి ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆ అనుభూతి అంటే ఒక బాధ గావచ్చు, ఒక ఆనందం గావచ్చు, అవి ఆయన ముఖంలో కనిపించినాయి. ఆ ఎమోషన్ కనిపించింది. అప్పుడు అదే నేను ఈరోజు పెట్టడం జరిగింది. ఆ రోజే అది అయిపోయిన తర్వాత నేను అన్నతో మాట్లాడడం జరిగింది. అంటే హ్యాపీ ఎవరికైనా ఇప్పుడు రంగం ఏదైనా గూడా గుర్తింపు వచ్చినప్పుడు ఉండేటువంటి ఆనందం వేరుంటది ఎవరికైనా సరే. కలవడం అనేది ఎవరికైనా ఓ జ్ఞాపకంగా ఉంటుంది. అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు అందెశ్రీ గారితో ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది. అప్పుడు ఆయన అసలు తన భావాల్ని ఎంత గొప్పగా వ్యక్తీకరించారో ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు మీకేమనిపించింది? చెప్తున్నానండి ఎవరికైనా అంటే ఒక ఒక మామూలుగా ఉండేటువంటి మనం ఈ రోజు అంటే నేనెవరో తెలవనటువంటి సమయంలో నా పని వల్ల ఒక గుర్తింపొచ్చి నన్నొక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి ఒక వ్యక్తి పలకరించిందంటే అది చాలా హ్యాపీగా ఉంటది గదా! ఎవరికైనా. అందెశ్రీ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎప్పుడైనా రాజకీయాల గురించి వారు మాట్లాడుతూ ఉంటారా? లేదండి. లేదు. అసలు మాకు రాజకీయాలకు సంబంధించిన గాని, ఇంకా వేరే ఏదో సమస్యలకు సంబంధించి ఎప్పుడు అట్లాంటి చర్చ లేదు. పాట, హాస్యం ఈ రెండిటే. ఇవి 2 మాత్రమే. సదన్న గారు అందెశ్రీ గారితో మొదటి పరిచయం మీకిప్పటికీ గుర్తుందా? గుర్తుందండి. మేమిద్దరం కలిసి దిగినటువంటి ఫోటో అది ఫస్ట్‌దే. అన్న అసలు నా పాట ఒక పాట అది ఇప్పుడు సందర్భం కాదు. కానీ ఆ పాట విన్న తర్వాతనే నేనంటే ఇంకా నా మీద అభిమానం ఏర్పడ్డది అన్నకు. అట్లా నా సాహిత్యం మీద గూడా. అంటే నా పాటలు బయటికొచ్చినయి తక్కువ. కానీ రాసిన పాటను అన్నకు వినిపించేటోడిని. అట్లా నేనంటే ఆయన ఉండేది. అంటే నేనంటేనే అసలు ఆయనకేందంటే నవ్వేటోడు అంతే. చాలా గొప్ప అంటే "నువ్వు గొప్ప నటునివిరా" ఇట్లా అని బాగా ప్రశంసలు అందించేటోడు. అంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నువ్వు నువ్వు రాసుకునే పద్ధతి గాని, నువ్వు చేసే పద్ధతి గాని ఎక్కడ చిన్న వల్గర్ లేకుండా చేస్తావు నాన్న అది. నీ తల్లి భాషను అద్భుతంగా తీసుకెళ్తున్నావు. అట్లా చాలా ప్రశంసించేటోడు నన్ను. అట్లా మేము కలిసినప్పుడే దిగిన ఫోటో ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంటదండి అదే. ఇద్దరం కలిసి దిగిన ఫోటో. ఇక్కడికచ్చినప్పుడు కలిసి రీసెంట్‌గానైతే ఒక పుస్తకము నాతో దాదాపు ఒక 1 అవర్ మేము కూర్చొని మాట్లాడడం జరిగింది. అన్న రానురా వచ్చి మా ఫ్రెండ్ సత్యం అని ఉంటాడు. ఆ సత్యం గారు, బ్రహ్మం గారు ఇట్లా అక్కడ ఆ షాప్‌లో కూర్చొని చాలా సేపు మాట్లాడుకున్నాం. అందెశ్రీ గారి వంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం మనందరికీ కూడా ఎంతో తీరని లోటు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి మీరు ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ధన్యవాదాలు.